హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రస్తుతం అయితే సింహాచలం హల్చల్. కొన్ని నెలల క్రితం తిరుపతి త్రొక్కిసలాటలో జనాలు చచ్చిపోవడం హల్చల్. దాని తర్వాత ఈ సింహాచలానికి కొంచెం ముందు తిరుమలలో టిటిడి, తిరుమల తిరుపతిలో ఉందో గోశాల, అందులో గోవుల మరణం 9 నెలల్లో సాధారణం కంటే చాలా ఎక్కువ. అది టీటీడీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే అని ఆ టీటీడీకి ముందు గతంలో చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అనే అతడు నిందారోపణ చేశాడు. దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయినాయి. ఆ క్షేత్రంలో తేల్చుకుందాం వెళ్ళి ప్రాక్టికల్గా అక్కడ వెరిఫై చేయడానికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలనకి సవాళ్ళు విసురుకున్నారు. చెప్పిన టైంకి ఈ వైసీపీ టీం వెళ్ళింది. కూటమి టీము పత్తా లేకుండా పారిపోయింది. ఆ విషయమై చాలా గగ్గోలు అయ్యింది కాబట్టి హల్చల్ అంటున్నాను. ఆ నేపథ్యంలో ఒక వార్త, టీటీడీ ఈఓకి చైర్మన్లకి ఏవో ఆధిపత్య పౌరులు ఉండినాయి కాబట్టి ఆ శ్యామలరావు అనే టీటీడీ ఈఓ కూటమిని ముంచేస్తూ ఉంటాడు. మరి అతన్ని ఎందుకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదో తెలియదు, కానీ కూటమికి విరుద్ధంగా ప్రకటనలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళని ఇరుకులోకి నెడుతూ ఉంటాడు. ఇలాంటి మాటలు విని ఉన్నాము. ఆ నేపథ్యంలో ఒక్క నిమిషం, ఆ నేపథ్యంలో ఏంటంటే ఆ శ్యామలరావు అన్న అతను ప్రెస్ మీట్ పెట్టి అన్ని గోవులు కాదు, ఇన్ని గోవులే, కానీ సాధారణం కంటే కొంచెం ఎక్కువే అంటూ కూటమిని ఇరుకొనబెట్టాడు, లేదా వైసీపీని ఇరుకొనబెట్టాడు. మధ్యస్థంగా ఆడుతున్నాడు ఆ వ్యక్తి. ఆ నేపథ్యంలో అతడి ఇంట్లోకి పాము దూరిందని, ఆ పాముని పట్టేవాడు వస్తే ఆ పాములు పట్టేవాడిని కూడా కాటు వేసిందని, అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. చికిత్స ఫలించి ఇంటికి పోయాడో లేకపోతే దేహం విడిచిపోయాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే వార్తలు మళ్ళీ రాలేదు. బహుశా సజీవుడై ఉంటాడు. మరణిస్తే తప్పకుండా వార్త వచ్చి ఉండేదని నేను నమ్ముతున్నాను. ఈ ఇంటిలోకి, ఆ ఈవో ఇంటిలోకి పాము రావడం, ఆ విషయమై నా గత పోస్టు మార్చి 2, 2010లో ప్రచురించినటువంటి పోస్ట్.